అండి, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది బూడిద గుమ్మడికాయ అంటాం కదా, ఆ వడియాలు అయితే పడుతున్నానండి. ప్లీజ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి. ఇదైతే శుభ్రంగా కడగాలంట, బాగా పైన ఇదంతా పోయేలాగా కడిగి పెట్టుకోవాలంట. అలా కడిగాము. కడిగినా కానీ దాని మీద ఉన్న బూడిదైతే తొందరగా పోలేదు, చాలాసేపు పట్టింది. ఇంకా పనమ్మాయి చేసి పెట్టింది, చేసి పగలగొట్టి ఇచ్చింది. ఇదివరకటి రోజుల్లో బూడిద గుమ్మడికాయ వడియాలు పట్టాలి అంటే పప్పు అది అంతా, ఈ కాయ కోసుకోవడమే చాలా కష్టం. అలాగే పప్పు అంతా కూడా రుబ్బి రోట్లో అలా చేసేవారు కదా. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చాలా తేలికైపోయింది. మా అమ్మ మా అమ్మమ్మ అలా టైంలో చాలా టైం టేకింగ్ అండి ఇది. ఇప్పుడు కూడా ముందు రోజున స్టార్ట్ చేస్తే రెండో రోజుకి వడియాల రూపంలోకి వస్తుంది. చూద్దురుగానే వీడియో. ఇదిగోండి, కాయ అయితే ముదురుకాయే, కానీ మనం దాన్ని జాగ్రత్తగా అయితే తుడిచి అంతా చేసుకోవాలంట. ముక్కలు కూడా చూడండి, దగ్గరగా అయితే చూపిస్తాను. చక్కగా ముక్కలు కోసుకోవాలి ముందు రోజునే, చాలా మంచిగా అయితే చేయాలి. ఇది చాకుకి నేనే పదును పెట్టాను, అంటే మ్యాక్సిమం నా ఇంట్లో నాకు సాధ్యమైనంత వరకు వర్క్ అంతా చేసుకుంటాను. అట్లాగే ఈ చాకులు కూడా బయటకైతే పట్టుకెళ్ళి వాళ్ళతో చేపించి అట్లా అయితే నేనేం చేయను, ఇంట్లోనే చేసుకుంటాను. అది చాలా పదును పెట్టాను అనమాట, కింద నేలకి రాసి అంత గరుకు చేసి అలాగా పదును పెట్టి తెచ్చుకున్నా. ఎందుకంటే నాకేమో కత్తిపేట అలవాటు ఉండదు, చాకులు తప్ప. అందుకని ఈ వడియాలు చేసేటప్పుడు ఎంత కష్టమో తినేటప్పుడు అంత రుచిగా ఉంటాయండి. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మీకు తెలుసు కదా, ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో గుమ్మడికాయ రసాలు చేసుకొని అట్లాగా జ్యూసుల్లా చేసుకుని తాగాలని అదని ఇదని తాగుతున్నారు కదా. అట్లా ఇగో చూడండి, వీడియోలో చూపించినట్లుగా అయితే ముక్కలు కోసుకోవాలి. ఇదంతా మనం ఏంటంటే దీని కొలతలు అనేది ఎలా తీసుకోవాలి అని అంటే, కాయను బట్టి మనం పిండి అనేది తీసుకోవాలి. నేను ముక్కలు కోసి తర్వాత మనం మినపపిండి ఉంటుంది కదా, అది కలుపుకుంటామండి. ఆ రోజుల్లో కష్టపడి 2 రోజులు 3 రోజులు పని చేసి చేతులు నొప్పి వచ్చినాయి అని, కాళ్ళు నొప్పి వచ్చినాయి అని, పని ఎక్కువైపోయిందని మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అంటుంటే ఏంటా అనుకునేదాన్ని. ఎప్పుడు కూడా అమ్మ కానీ లేకపోతే మా చిన్నమ్మ కానీ అట్లా ఇచ్చేవారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఎంతమందికి అని ఇస్తారు, అడిగిన వాళ్ళకి అందరికీ ఇవ్వాలి కదా. అందుకని ఇంకా ఇయర్ నేనే ట్రై చేసాను. ఒక 2-3 ఇయర్స్ నేను ఇంట్లోనే పట్టించాను, కానీ ఇంక తర్వాత పట్టలేదు. నాకైతే అస్సలు దీని గురించి ఇంత కూడా తెలియదండి. ఇదే మొదటిసారి, ఫస్ట్ ట్రై అనే చెప్పాలి. ఎలా వస్తుందో ఏంటనేది చేసేటప్పుడు ఓకే, కానీ మరి అది ఫైనల్గా రావాలి కదా, వడి రూపంలోకి వచ్చి మనకి నూనె మూకెట్లోకి వెళ్ళే వరకు నేను చెప్పలేను కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ముక్కలు అయిపోవచ్చు, పొడి పొడిగా అలా అయిపోతాయి కదా, అలా అవ్వచ్చు. అని చెప్పలేను. ప్రస్తుతం అయితే కోస్తున్నాను. ఈ కొయ్యడానికి కూడా 3-4 గంటలు పట్టిందండి. అది కింద ఇప్పుడు నేను వీడియో అయితే స్పీడ్గా పెట్టాను తప్ప అసలు అది చాలా టైం అనమాట. అసలు ఎంత టైం అంటే అంత టైం టేకింగ్. పాపం మన పెద్దవాళ్ళు ఎలా చేసేవారో కానీ, అప్పట్లో ఇంట్లో చాలా పెద్ద కుటుంబం ఉండేది కదా, అందరికీ సరిపోయేలాగా చేశారు అంటే కష్టం అంటే ఆలోచించండి. కానీ ఈ వడియాలు లెక్కబెట్టి ఇచ్చేవారండి. ఎందుకు లెక్కబెట్టి ఇచ్చేవారు అనుకున్నాను. ఫైనల్గా లెక్కబెట్టి ఇవ్వడానికి రీజన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నవ్వుతున్నాను కానండి, మొత్తం కోసి చేసి అంతా చేసి చెట్టు కింద బయట కూర్చున్నా. గుమ్మడికాయ ఇంట్లో చేయొచ్చో లేదో నాకు తెలియదు, మళ్ళీ అది ఏదన్నా ఇబ్బంది ఏమో అని బయట మామిడి చెట్టు కింద కూర్చున్నా. తెల్లారి కూడా దీని ప్రాసెస్ ఉంటుంది కదా, అదంతా చేసా కదా చెట్ల కింద కూర్చుని. ఇంకా రెండో రోజు అంటే మంగళవారం సాయంత్రానికి దీని పని అయ్యింది కదా, మధ్యాహ్నానికి. ఆ మంగళవారం మధ్యాహ్నం నుంచి నాకు ఇంకా మళ్ళీ దురదలు, ఒళ్ళంతా ఇచ్చింగ్ వచ్చేసి మందులు వేసుకున్నా, క్రీములు రాసుకున్నా, వేపాకులు పేస్ట్ రాశాను. ఏం చేసినా తగ్గలేదంటే నమ్మండి, వీడియో చేసేసరికి కూడా తగ్గలేదు. ఫైనల్లీ అయితే కాయ మొత్తం కోసేసానండి. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే
అందులో బూడిద గుమ్మడికాయ యాష్ గార్డ్ వడియాలు. చూద్దాం ఏం జరుగుద్దో. మొత్తం కంప్లీట్ అయ్యాక వడియం వచ్చిన తర్వాత నేను సక్సెసా ఫెయిల్యూరా అనేది వీడియోలో చెప్తా. ఇప్పుడు దీనికైతే ఏదో చేయాలన్నారు, వెళ్ళి అవన్నీ తెచ్చి మళ్ళీ మాట్లాడతా. ఈ పని స్టార్ట్ చేసేసరికి ఇక్కడికి వచ్చేసరికి నాకు సాయంత్రం 6:30 అయ్యిందండి. దీంట్లో అయితే ఉప్పు కలపాలన్నారు, అందుకని నేను ఒక పావు సేరు వరకు ఉప్పు తీసుకున్నా. అట్లాగే పసుపు కూడా వేయమన్నారు మా అమ్మ, మా అన్నయ్య వాళ్ళ వైఫ్ కూడా, అందుకని పసుపు వేసా. బట్ నేనేదో చిన్న మిస్టేక్స్ చేశానని నా ఫీలింగ్. అది ఆ మిస్టేక్ మీకు ఏమన్నా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. నాకైతే తెలుసు, అది లాస్ట్లో చెప్తాను. అంటే వీడియో వడియం రూపంలోకి వచ్చిన తర్వాత వేయించేటప్పుడు చెప్తా. అప్పటికి వేయించేటప్పుడు ఎలా ఉంది దాని పరిస్థితి, వడియం పరిస్థితి అని చూసి అప్పుడైతే మీతో షేర్ చేసుకుంటా. ఇదిగోండి, ఇట్లాగైతే ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి. దానికి ఉప్పు, పసుపు అనేది ముక్కలకి బాగా పట్టి దాన్ని కొంచెం అంతా నల్లపాలన్నమాట. ఆ మొక్కకి ఇది పట్టేలాగా అయితే దాన్ని కలుపుకోవాలి బాగా, 1కి 2 సార్లు. అలా కలిపి దాన్ని అయితే చేయాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. వెనకైతే ఇంట్లోనే 2-3 ఉండేవాళ్ళు కాబట్టి తేలికగా అయిపోయేది. ఇప్పుడు ఇక్కడ నుంచి రమ్మన్నాం అనుకోండి, ఆ చివరి నుంచి ఈ చివరికి ఎవరో ఒకళ్ళు ఎక్కించు రావడము, లేకపోతే వాళ్ళే అంత దూరం ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రావాలన్నా నేను అక్కడికి వెళ్ళాలన్నా ఒకటే డిస్టెన్స్ ఉంటుంది కదా, అందుకని అక్కడికి తెచ్చుకో అంటారు. ఇప్పుడు మీరు చూసారు ఈ ప్రాసెస్ అంతా, వాళ్ళు చేసి పెడతారు, కానీ ఇవన్నీ నేను అక్కడికి మోసుకెళ్ళాలి కదా, అందుకని అక్కడి నుంచి ఇక్కడికి రారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళం, అంతే తప్పనిచ్చి వేరే ఏముండదు. ఇదిగోండి ఇట్లా. అయినా ఈ వడియాలు కొయ్యటం ఇవి అంతా కష్టమే కానండి, చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా ఉంటాయి. ముక్కలు అయితే మాత్రం చిన్నగానే కోసుకోవాలి, ఎందుకంటే మనం వడియం పెట్టేటప్పుడు వడియం విడిపోకూడదు, చక్కగా వడియం ముద్ద రావాలి. అలాగా చేసుకుంటే మనకి అంత చిన్న ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. మనకి బూడిద గుమ్మడికాయ అంటే చాలా పైన పెంకు చాలా గట్టిగా ఉంటుంది ఆ చర్మం కదా, అందుకని జాగ్రత్తగా అయితే కోసుకోవాలి. చేతులు అయ్యి కూడా తెగే అవకాశం ఉంటుంది. ఎవరైనా చూసిన వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు అయితే జాగ్రత్తగా చేసుకోండి. ఇగోండి నాకైతే జల్లిబొట్లో వేయాలంట, అది తెలియలేదు. నేనైతే డైరెక్ట్గా క్లాత్ వేసి క్లాత్లో వేసేసుకున్నానండి. మీకు కనుక ఇంట్లో వడేసుకునే బొట్టు ఉంటే ఆ బొట్టలో ముందు వడేసుకోండి. ఇగో చూసారా, ఉప్పు పసుపు పెట్టేసరికి ఎంత నీరు వచ్చిందో. కాయ ఏమో గింజ మొత్తం ముదిరిపోయింది, అయినా కానీ నీరు అంత ఉంది కాయలో. ఇది దగ్గర ముక్కలు కోసిన తర్వాత 5-6 కేజీలు వచ్చింది అండి ముక్కల బరువు. మనం ఏంటంటే దీంట్లో పెట్టుకునే మినపపిండి అనేది మనం కొలత ప్రకారం చేసుకోవాలి. ఇప్పుడు 5-6 కేజీలు ఉందనుకోండి, మనకి బూడిద గుమ్మడికాయ తురుము బరువు, ఒక పావు కేజీ మినప్పప్పు, 400 గ్రాముల లోపు మినప్పప్పు అయితే సరిపోతుంది. ఈ కొలతలు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నోట్ చేసుకోండి. 5-6 కేజీలు వచ్చేటటువంటి గుమ్మడి ముక్కలకి 300-400 గ్రాముల మినప్పప్పు సరిపోతుంది. ఉప్పు కారం అనేది మన టేస్ట్కి సరిపడాగా తీసుకోవాలి. వడియాలు అంటే పట్టేటప్పుడు మనం టేస్ట్ చూసుకుంటే ఉప్పు తక్కువగా ఉంటేనే మనకు వడియాలు అనేవి రుచిగా ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రీవియస్లో పట్టిన కొన్ని వడియాల్లో నాకు తెలియక పచ్చిపిండిలోనే మనకి నోటికి టేస్టీగా ఉండేలాగా నేను వేసేసా. దాంతో అవి ఆరేసరికి ఉప్పు ఎక్కువ వచ్చింది. అందుకని, అంటే ఒక్కసారే వచ్చిందిలేండి, అందుకని సాధ్యమైనంత వరకు ఉప్పు తగ్గించే వేసుకోండి. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో. కాయ పైకి చూసినంత కాదు, మనకి మామూలుగా అయితే గుమ్మడికాయలో ఈ రోజుల్లో నీరు ఎక్కువ ఉండదు, కానీ ఈ కాయ బాగా నీరు ఉంది. మరి వడియాలు ఏమవుతాయి ఏంటి అనేది నేను చెప్పలేను, కానీ బాగా నీరు ఉందండి. ఇది మాత్రం మర్చిపోమాకండి, మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా సరే పట్టుకోవాలి అనుకున్న వాళ్ళు జల్లిబొట్టలో ముందంట వాడేసుకోండి. ఇది నేను చేసిన మిస్టేక్. డైరెక్ట్గా అయితే గుడ్డలో వేసుకోకూడదు.
మీరు కూడా ఇలాగే పట్టుకుంటారా? కమెంట్ చేయండి. ఎలా పడతారో మీ ఇళ్ళలో పెద్దవాళ్ళు కానీ లేకపోతే మీరు కానీ ఎలా పట్టుకుంటారు అనేది నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇదిగో ఇట్లా మొత్తం అంతా అయిపోయింది. అడుగున గింజలు ఉన్నాయి. మనకి గుమ్మడికాయ వడియాల్లో ఏంటంటే ఆ గింజలు కూడా వేసుకోవచ్చు. ఆ గింజలే రుచి అండి. దాంట్లో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా అయితే చాలామంది ఈ నీళ్లు అనేది పిండరంట. కానీ నాకు ఇన్ని నీళ్లు ఉంటే పిండకోకుండా ఎలా ఉంటాను చెప్పండి? పిండాల్సిందే. అందుకని పిండేశాను. ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఇప్పుడు అసలు ఈ ప్రాసెస్ ఇంత కూడా నాకు తెలియదు. చూశాను కానీ నేను ఎప్పుడూ అంత అబ్జర్వ్ చేయలేదు. ఇంకా ఎప్పుడూ ఒకలానే ఉండలేం కదా. అందులో పిల్లలు సెటిల్ అయిపోయి ఎటుకటు అంటే పెద్దవాళ్ళు అయిపోయి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏంటంటే మనకి ఏం పని ఉంది ఏంటి అనేది చూసుకుంటాం కదా. కొంచెం సరే ఇన్నాళ్ళు వాళ్ళు చేసి పెట్టారు, వీళ్ళు చేసి పెట్టారు, మనం చేసుకుందాంలే అనే ఆలోచన వచ్చేస్తాం కదా. అట్లా ఇదైతే హ్యాండ్ గ్లౌజ్ అండి. చాలా కష్టం. కాకపోతే అదంతా దానికి బాగా కలపాలి అని వేసుకున్నాను కానీ ఇక అవ్వలేదు. మనకి ఇప్పుడు చేతితో డైరెక్ట్గా చేసుకున్న దానికి గ్లౌజ్ వేసుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇదైతే గుడ్డలో మూట కట్టాలి. అంటే ఇప్పుడు 4 మూలలు ఉంటాయి కదా, 5 మూలగా అయితే మూట కట్టాలంటండి. ఇది నాకు తెలియలేదు. తెలియక నేను ఇట్లాగైతే చీరలోకి వేసేసి ఆ కొంగులు అనేది ముడేయలే, వడిదిప్పాను. అలా అంటే చేయమాకండి. చూడండి, నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. అసలు నీరు అయితే ఎంత నీరు వచ్చిందో అదిగో చూసారా, అంత నీరు గల కాయ. మరి వేసవకాలం అంటే నీరు ఉండదు అనే కదా తెచ్చుకుంటాం. కానీ అసలు పిండిని కొందికి ఏదో అక్షయ పాత్ర అన్నట్టుగా వస్తూనే ఉందండి నీరు. అందుకే అంత ఇది ఉన్నట్టుంది బరువుగా. కానీ కాయ కోసేటప్పుడు కూడా చాలా కష్టంగానే తెగింది. మరి ఎందుకు అట్లాగా నీరు అంటే మనం ఏం చెప్పలేం, అది ప్రకృతి కదా. చూడండి అసలు ఎన్ని నీరు వచ్చిందో. ఆ కింద పిండినియే దగ్గర దగ్గర 300-400 ml ఉన్నట్టు. అదిగో ఇలాగైతే చేసుకోండి. మామూలుగా అయితే 4 పలకలుగా అంటే ఇప్పుడు ఒక తుండు లాంటిదో చున్నీ లాంటిదో అలా తీసుకుని మధ్యలోకి మడతేసి ఆ మధ్యలో మనం తీసుకున్న ఈ ముక్కలు అనేది వేసి 5 మూలగా అంటే ఒకే పక్కన కాకుండా ఈ మూల నుంచి ఆ మూలకే అట్లాగా అయితే ముడేసుకోండి. అది ఆ మొక్కలు అనేది ముడేసుకుని చేసుకోవాలంట. నా కష్టాలు అయితే వర్ణనాతీతం. ఎందుకంటే నేను అసలు ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదు. చూశాను, చాలాసార్లు చూశాను. అసలు ఇది మనకి నచ్చని విషయం అన్నమాట. ఇదిగో ఇలాగా ఈ ఇయరే ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు అనేది పట్టానండి. ఎప్పుడు కూడా అమ్మే వేస్తుంది మ్యాక్సిమం. ఎందుకు పట్టుకున్నాను అంటే అది లెక్క పెట్టి తినాల్సి వస్తుంది. జస్ట్ ఒక 2-3 టైమ్స్ తినేసరికి అయిపోతున్నాయి. అదేదో మనమే చేసుకుంటే ఇంకో 4 సార్లు అయితే తినొచ్చు కదా, ఇబ్బంది ఉండదు అనేసి చేసుకుంటున్నా. ఇవి అయితే నిజంగానే ఫైనల్గా వచ్చేసరికి లెక్క పెట్టి ఎందుకు ఇస్తారు అనేది నాకైతే తెలిసింది. చూడండి నా అమాయకత్వం, దాన్ని పెట్టి కొట్టాను. అది ఒకవేళ మనం పెట్టుకున్న క్లాత్ చిరిగిపోయింది అనుకో, ముక్కలన్నీ కిందకు పడిపోతాయి కదా. అందుకే పని ఎప్పుడు కూడా చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. మనం ఎంత ఇష్టం లేకపోయినా అబ్జర్వ్ చేయాలి. ఇదైతే తర్వాత నైట్ వరకు అయితే తెలియక మళ్ళీ తీసేసాను, హ్యాంగ్ చేశాను తాడుకి, అట్లా చేశాను. తెల్లారి అయితే 4 గంటల ముందు మనం ఇలా పప్పు అయితే నానబెట్టుకోవాలి. నేనైతే మినప గుళ్ళు నానబెట్టానండి. పప్పు కూడా కడిగి అంతా అంటే నా వల్ల వదిలే అని చెప్పేసి ఇలా పెట్టాను. ఇది అయితే గుళ్ళు తీసుకున్నా. మీరు కూడా గుళ్ళు తీసుకుంటారా, పొట్టుపప్పు తీసుకుంటారా, అది మీ ఇష్టం. ఈ పిండి అయితే ఎలా రావాలంటే గారెల పిండిలా రావాలి. మెత్తగా ఉండాలి కానీ గట్టిగా ఉండాలి. ఇదిగోండి అల్లము, పచ్చిమిర్చి. దీంట్లో అయితే చాలామంది అల్లం తీసుకోరంట. మరి నేనైతే వేసేసాను. ఏం తప్పు వస్తుంది అనేది తెలీదు. ఈ అంతా వీడియో చేసేసరికి అల్లం వేయరని తెలిసింది. ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఇలా పెట్టారు. అది చూడండి అసలు ఎన్ని నీరు వచ్చిందో ఆ రోట్లోకి. లీటర్ నీళ్ళు వచ్చినట్టు వచ్చినాయి. అంటే నీరు గల అంత కాయ, నీరు గల కాయ. వేసవకాలం కూడా అంత నీరు ఉంటుంది. జాగ్రత్తగా చూసే తెచ్చాను, అయినా వచ్చింది. ఇప్పుడు ఈ సీజన్లో అన్ని వడియాలు, పప్పులు అన్నీ ఉంటాయి కదా, ఎక్కడికక్కడ డబ్బాలు, గిన్నెలు అన్నీ ఫుల్ ప్యాక్డ్. అందుకని ఇలా బ్లాక్ టబ్లోకి తీసుకున్నా.
చూడండి మొక్కలు అయితే పొడి పొడిలాడుతూ వచ్చినాయి. ఇలా రావాలంట. మనకి నీరు అనేది ఉండకూడదు. ఒకవేళ నీరు అనేది ఉందనుకోండి, మనం తీసుకున్న పిండి అనేది వేసేసరికి జారుగా అయిపోతుంది. దీని పసుపు ఉప్పు వేసాం కదా, అది ఈలోపు పప్పు రుబ్బుకున్నాను చూసారా, ఆ పప్పుని అయితే మనం దీంట్లో ఆ పిండి, పప్పు కాదు ఆ పిండిని దీంట్లో కలుపుకోవాలి. ఎంత రుచిగా ఉంటాయో కదా. ఈ మినపపిండి ఎక్కువైతే వడియాలు గట్టిగా వచ్చేస్తాయి అంటండి. అందుకని మినపపిండి అనేది కరెక్ట్గా సరిపోయేలా చూసుకోండి. ఒకవేళ పిండి ఎక్కువ ఉంటే తీసి పక్కన పెట్టేసుకుని వాటిని మామూలుగా మినపొడియాలు పట్టేసుకోవచ్చు. ఇదిగో ఉప్పు మనం ఇలాగ వడియాల్లో వేసేటప్పుడు ఏంటంటే ఉప్పు తగ్గించి వేసుకోండి. ఆరేసరికి ఉప్పు ఎక్కువ అయిపోతుంది. నేనైతే ఇట్లాగ కలుపుకున్నాను. పిండి ఈక్వల్గా, అదే మనకి ముక్క కనిపించాలి. వడియం పడితే వడియం కరెక్ట్గా రౌండ్ షేప్ రావాలి. అలా పిండి అయితే కలుపుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ముక్కలు నైట్ మొత్తం అలాగ గుడ్డలో మూటకట్టి ఉంచుకోవాలండి. పాలిథిన్ పేపర్ మీద ఏంటంటే ఆల్రెడీ చెప్పా కదా, మొక్క అవదు. మనమేమి వేడి వడియాలు పోయట్లేదు కాబట్టి, వడియాల పిండి పోయట్లేదు కాబట్టి ఇట్లా అయితే మనం సూపర్ కాగితం వేసుకోవచ్చు. అందులో ఫుడ్ గ్రేడే ఉంటాయి కదా, అందుకని ఇదిగోండి మనం చేస్తే ఇలా ఉండరావాలి. పిండి ఎక్కువ అవ్వకూడదు. ఇట్లాగా చిన్న చిన్నగా అయితే వడియాలు పట్టుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. పట్టిన తర్వాత అర్థమైంది ఎందుకు వడియాలు లెక్క పెట్టేస్తారు అనేది. ఇంకా ఆరాలండి. ఆరిన తర్వాత ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా చూసేద్దాము. ఇలా ఒక పేపర్ మీదకి వచ్చినాయి. ఇలా అయితే ఆరబెట్టుకున్నాను. బయట పెట్టుదాం పదండి. ఇంకా పెట్టొచ్చాను. ఇవి కూడా అయితే బయట పెట్టేసుకుందాం. ఇలా పళ్ళేల్లో పెట్టుకుంటే అది స్టీలు, కింద ఐరన్ అంతా కరెక్ట్గా ఆరతాయని ఇలా అయితే పెట్టానండి. ఇదిగో చూసారు కదా. ఇదిగోండి బూడిద గుమ్మడికాయ వడియాలు 3 రోజులు అయితే ఎండబెట్టేశాను. ఎండబెట్టిన తర్వాత అయితే చక్కగా ఇలా అయితే ఎండిపోయినాయండి. వస్తాయా రావా అనుకున్నాను కదా, పర్ఫెక్ట్గా వచ్చినాయి. టేస్ట్ ఎలా ఉంది అనేది వేయించి కూడా చూపిద్దాము అనేసి అయితే వీడియో చేస్తున్నాను. చూసారు కదా, మనం తీసుకున్న దానికి 1/2 కేజీ అయితే మినప గుళ్ళు సరిపోయినాయండి. అందుకే చక్కగా నీట్గా అయితే వచ్చినాయి. ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు చాలా హెల్దీ. అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్కి మంచిది. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎలాంటి వాళ్ళకైనా సరే, చిన్నపిల్లలకైనా గింజలు అనేది వేస్తాం కదా, ఆ సీడ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిది. మనం విడిగా కొనుక్కొని అయితే తింటూ ఉంటాం. ఇట్లా రాగా తెచ్చుకుని ఇలాగ ఫుడ్ ప్రిపరేషన్ చేసుకుని మనం తింటే కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్. ఇయర్ అంతా మనకి గుమ్మడికాయలు దొరకపోవచ్చు కదా. అందుకే జనరల్గా వడియాలు అనేది వర్షాకాలం తింటే బెటర్ అండి. ఈలోపు మనకి కొంచెం మనం తయారు చేసుకున్న వడియాలు అనేది నిల్వలోకి వచ్చి కొంచెం ఆయిల్ అనేది తక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు నేను మీకు వీడియో చూపించాలని మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆయిల్ తీసుకున్నాను. యాక్చువల్గా ఆయిల్స్ అనేవి ఎప్పుడూ కూడా ప్రిఫరబుల్ కాదండి. ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఈ వడియాలు లాంటి వాటికి ఆయిల్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఏదైనా మితంగా తిన్నంతసేపు ఆరోగ్యమే, మితిమీరి తింటే ఏదైనా అనారోగ్యమే. చక్కగా నూనె అయితే కాగిపోయింది. వేసుకొని మంచిగా అయితే వేయించేసుకుందాము. ఇవి మాత్రం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. గుమ్మడి వడియాలు అనేది ఎంత ఆరోగ్యమో అంతా కొంచెం కష్టపడాలి. మనం సమ్మర్లో కష్టపడితే మిగతా వర్షాకాలం, శీతాకాలం అయితే మంచిగా తినొచ్చు. మంట అయితే సిమ్లో పెట్టుకునే వేయించుకోండి, ఎందుకంటే లోపల వేగకపోవచ్చు. ఇవైతే రంగు మ్యాక్సిమం కొంచెం బ్రౌన్ షేడ్ దాటిపోయే వస్తాయి. ఎందుకనో తెలియదు ఫస్ట్ నుంచి కూడా. నేనైతే ఇవి మా హబ్బీ కోసం అనేది, అలాగే మా పిల్లల కోసం అనేది ప్రిపేర్ చేశాను. అంటే మీరు తినరా అనొచ్చు. నాకెందుకో పెద్ద ఫుడ్ చేసి పెట్టేంత ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ తినడానికి ఎందుకో తినలేనండి. ఇదిగోండి చక్క సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి వేసుకున్న గుమ్మడికాయ ముక్కలు, అలాగే వేసుకున్న పిండి అన్నీ ఈవెన్గా అయితే ఏగుతాయి. చక్కగా ఇవైతే తీసేసుకోండి. సాధ్యమైనంత వరకు ఒక 1 మంత్ పోయిన తర్వాత వర్షాలు పడ్డాక పట్టుకున్నవి తీసుకోండి. ముందే తీసుకుంటే మ్యాక్సిమం ఆయిల్ లాగేస్తాయి. ఇది మాత్రం కన్ఫర్మ్, ఆయిల్ లాగటం అనేది.
నేనైతే చక్కగా కొంచెం నేను ఇలాగైతే ప్రెస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఆయిల్ కంటెంట్ ఉందండి దీంట్లో. నేను ఆయిల్ ఎందుకో ఇష్టపడను, కానీ ఇవి ఆయిల్లోనే వేయించాలి కాబట్టి వేయించుతాను. చూసారు కదా, ఇలాగా బాక్స్ తీసుకున్న బాక్స్లో కూడా టిష్యూ వేసుకున్నాను. వేసుకుంటే వల్ల ఏంటంటే మనకి ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉందనుకోండి, అది అనేది చక్కగా పీల్ చేసుకుంటుంది. అప్పుడు ఇబ్బంది లేకుండా అయితే మన బాడీలోకి ఆయిల్ కంటెంట్ అనేది వెళ్ళకోకుండా ఉంటుందని నా ఫీలింగ్. ఇదైతే ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ లాగటానికే కదా, సో అందుకో ఇగో ఇంకా కాలుతూనే ఉంది, కానీ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి అయితే చేశాను. ఇదిగోండి చక్కగా కరకరలాడుతూ అయితే వచ్చింది. ఇదిగో ముక్కలు అవుతుంది అందంగా. ఇంతేనండి, ఎంతో తేలిగ్గా సంవత్సరం అంతా నిల్వ ఉండే గుమ్మడి వడియాలు అనేది రెడీ అయిపోయి. ఇదేనండి వాళ్ళ వీడియో అయితే. గుమ్మడి వడియాలు చక్కగా ఈజీగా తేలిగ్గా పట్టేసుకోండి, సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బై బాయ్.